ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాల్లో వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం ద్రాక్షారామం. పంచారామాలలో ఒకటైన ఈ క్షేత్రంలో లింగ రూపంలో భీమేశ్వరుడు, శక్తి రూపంలో మాణిక్యాంబ అమ్మవారు భక్తులను కటాక్షిస్తున్నారు. శక్తిపీఠాల ఆవిర్భావం, దక్షయజ్ఞం, సతీదేవి ఆత్మాహుతి మరియు శివుని ప్రళయ తాండవం వంటి పురాణ గాథలతో ముడిపడి ఉంది. సతీదేవి మృతదేహాన్ని శివుడు భుజాన వేసుకొని సంచరిస్తున్నప్పుడు లోక కళ్యాణం కోసం విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె దేహాన్ని ఖండించాడు. ఈ శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా మారాయి. ఈ స్థలాలను దర్శిస్తే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని, మోక్షం ప్రాప్తిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ అమ్మవారి ఎడమ చెంప భాగం భూమికి చేరిందని విశ్వాసం. అందుకే ఇక్కడి అమ్మవారిని మాణిక్యాంబ అని ఆరాధిస్తారు. ఈ క్షేత్రం ద్రాక్షారామం అని కూడా పిలువబడుతుంది. ఎందుకంటే దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించిన ప్రదేశాల్లో ఇది ఒకటిగా భావిస్తారు. అలాగే ద్రాక్ష తోటలు విస్తృతంగా ఉండడం వల్ల ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. మాణిక్యాంబాదేవి భీమేశ్వర స్వామి ఆలయంలోనే కొలువై ఉన్నారు. ఈ ఆలయంలోని శివలింగం స్వయంభుగా వెలిసిందని, ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి అని ప్రతీతి. సూర్యుడు, సప్తర్షులు ఇక్కడ భీమేశ్వర స్వామిని, మాణిక్యాంబాదేవిని పూజించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఆలయంలోని శివలింగం 2.6 మీటర్ల ఎత్తుతో ఒక పెద్ద స్ఫటికం అని చెబుతారు. అమ్మవారి విగ్రహం సాధారణంగా ఎడమవైపు చూస్తున్నట్లు ఉంటుంది. ఇది వామ మార్గానికి సంబంధించిన పూజలకు ప్రాచీన సంబంధాన్ని సూచిస్తుంది. మాణిక్యాంబాదేవి ఆలయం ద్రావిడ శైలిలో అద్భుతమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. ప్రధాన ఆలయంలో భీమేశ్వర స్వామి, ఆ తరువాత మాణిక్యాంబాదేవిని దర్శించుకుంటారు. నవరాత్రులు, శివరాత్రి, దసరా వంటి పండుగల సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు, ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మాణిక్యాంబాదేవి ఆలయంలో శ్రీచక్రం కూడా ప్రతిష్ఠించబడి ఉంది. ఈ పీఠాన్ని దర్శించిన వారికి భక్తి, శక్తి మరియు సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం. భీమేశ్వరుని శక్తిగా వెలిగే శ్రీ మాణిక్యాంబ అమ్మవారు మన జీవితాలను మాణిక్యాల్లా ప్రకాశింపజేయాలని ప్రార్థిద్దాం. ఈ పవిత్ర క్షేత్రం విశేషం నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి మరిన్ని భక్తి కథలు అందరికీ చేరేలా చేయండి.